బీసీసీఐతో పెట్టుకొని బంగ్లా క్రికెట్ బోర్డు చాలా పెద్ద తప్పు చేస్తుంది. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. భారత్తో గొడవ బంగ్లా క్రికెట్ బోర్డుకు ఊహించని నష్టం కలిగించేలా కనిపిస్తోంది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజును పంపించేశారనే కోపంతో టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చేది లేదని బీసీబీ అనౌన్స్ చేసింది. అలాగే ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్లో నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారత్కి నష్టమెంతో పక్కన పెడితే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బీసీబీకి మాత్రం వందల కోట్ల నష్టం కలిగేలా కనిపిస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బంగ్లా క్రికెట్ని కోలుకోలేని దెబ్బ కొడుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టాప్ క్రికెట్ బోర్డులతో పాటు ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు అయినా సరే భారత్తో క్రికెట్ ఆడడానికి ఇండియా తమ దేశంలో టూర్ చేయాలని కోరుకుంటాయి. దీనివల్ల ఆ దేశాల క్రికెట్ బోర్డులకి, ఆ దేశాలకి వందల కోట్ల ఆదాయం కూడా వస్తుంది. బీసీబీ లాంటి చిన్న బోర్డులకైతే పండగే అది. మరి అలాంటి అవకాశాన్ని కోల్పోతే నష్టం బంగ్లాదేశ్కే కదా. ఇక ఐపీఎల్లో బంగ్లా ఆటగాళ్ల విషయానికి వస్తే ఇంతకుముందు షకీబ్, ముస్తాఫిజుర్ లాంటి చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు. బీసీబీ రూల్స్ ప్రకారం బయటి టోర్నీలో ఆడే క్రికెటర్స్ వాళ్ళ ఆదాయంలో 10% బీసీబీకి ఇచ్చేయాలి. అయితే ఇప్పుడు బీసీబీ నిర్ణయంతో అటు ఆటగాళ్ళకి వచ్చే డబ్బులు పోయాయి, ఇటు బీసీబీకి వచ్చే ఆ 10% ఆదాయం కూడా పోయినట్లే. అంతేకాదు బంగ్లా క్రికెటర్లు ఐపీఎల్ మాత్రమే కాదు విదేశీ టోర్నీలు కూడా ఆడుతుంటారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలే బయట కూడా వెస్టిండీస్, ఇంగ్లాండ్, యూఏఈ ఇలా చాలా చోట్ల ఆడే క్రికెట్ టోర్నీల్లో ఎన్నో టోర్నీలో ఐపీఎల్ ఓనర్లకు టీమ్స్ ఉన్నాయి. మరి ఆ టీమ్స్లో కూడా బంగ్లా క్రికెటర్లని బ్యాన్ చేస్తే బంగ్లా క్రికెటర్ల లైఫ్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇక వీటన్నింటికీ తోడు వీటన్నింటికంటే పెద్ద సమస్య, ఇంతకుముందు పాకిస్తాన్ ఇలాగే తోక జాడిస్తే భారత్ ఆ దేశంతో పూర్తిగా మ్యాచ్లు ఆపేసింది. దీనివల్ల పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఇప్పుడు ఎలా మారిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ బీసీబీ తీసుకున్న ఈ నిర్ణయాలతో బీసీసీఐ సీరియస్ అయి బంగ్లాదేశ్తో కూడా ఇకపై మేము టోర్నీలు ఆడేది లేదని నిషేధం విధిస్తే ఇక బంగ్లా క్రికెట్ పరిస్థితి ఏంటి? నాశనం అయిపోయినట్లే. ఆ క్రికెటర్లంతా స్వదేశంలో కూర్చొని గోళీలు ఆడుకోవాల్సిందే. మరి ఇవన్నీ తెలిసి కూడా బీసీబీ ఇలాంటి తెలివి తక్కువ డెసిషన్ ఎలా తీసుకుందంటే మరి వాళ్ళ తెలివితేటల రేంజ్ ఎలాంటిది మరి?